ప్రామిసరీ నోట్‌కి లిమిటేషన్ అంటే ఎక్స్‌పైరీ టైమ్ పీరియడ్ వచ్చేసి 3 ఇయర్స్ అనమాట. డేట్ రాసినప్పటి నుంచి మీరు కనుక ఒకవేళ ఈ 3 ఇయర్స్ లోపల అమౌంట్ రికవరీ చేసుకోలేకపోయినా, లీగల్ యాక్షన్ తీసుకోలేకపోయినా కూడా 3 ఇయర్స్ దాటింది, ఒక్కరోజు దాటినా గూడా సరే మీరు ఆ యొక్క బాండ్ ప్రామిసరీ నోట్ అనేది ఎక్స్‌పైర్ అయిపోతుంది. దానిపైన మీరు ఎటువంటి లీగల్ యాక్షన్ అయితే తీసుకోలేరనమాట. ఇలాంటి సందర్భాలలో డబ్బులైతే వస్తాయి. కొంతమంది డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు. కానీ ప్రెజెంట్ ఆ టైంలో ఇవ్వలేని పరిస్థితిలో కానీ టైమ్ పీరియడ్ అయిపోతుంది. వాళ్ళు ఇంకా డబ్బులు ఇవ్వలేదు. ఏం చేయాలి అనుకుంటున్న సమయంలో మీరు ఆ యొక్క బాండ్‌ని రెన్యువల్ చేసుకోవచ్చు. రెన్యువల్ అంటే ఇంకొక కొత్త బాండ్ తీసి రాయడం అయితే కాదనమాట. ఇలా ఎవరైనా సజెస్ట్ చేశారంటే మాత్రం మీరసలు వినకండి. అది అలా చేశారు అంటే మీరే నష్టపోతారు. మీరేం చేయాలంటే మీకిచ్చినటువంటి ఆ ఓల్డ్ బాండ్ ఏదైతే ఉందో దాని వెనకాల డేట్ అంటే ఎక్స్‌పైరీ అయిపోయిన తర్వాత రాసుకున్నారు అంటే మాత్రం అది చెల్లదనమాట. బిఫోర్ ఎక్స్‌పైరీ అవుతుండంగానే మీరు డేట్ రాసి పార్ట్ పేమెంట్ ఎంతో కొంత తీసుకొని 1000 అవ్వచ్చు, 100 అవ్వచ్చు ఎంతో కొంత తీసుకొని కింద సంతకం పెట్టించుకున్నారు అంటే డేట్ వేసిన అప్పటి నుంచి మళ్ళీ 3 ఇయర్స్ అనేది మీకు టైమ్ పీరియడ్ అనేది ఉంటుందనమాట. లిమిటేషన్ అనేది ఉంటుంది. లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు, రికవరీ చేసుకోవచ్చు దాని గురించనమాట. కొంతమంది ఉంటారు. ఎందుకు అని చెప్తున్నాను అంటే కొంతమంది తెలివిగా ఆలోచిస్తారు డబ్బు తీసుకున్నోళ్ళు. ఏంటి వీళ్ళకేం తెలీదు కదా అని చెప్పేసి నేను రెన్యువల్ చేయిస్తాను అని చెప్పి ఓల్డ్ బాండ్ తీసుకొని కొత్త బాండ్ ఇస్తారనమాట. ఇచ్చి ఇప్పుడు డేట్ ఏసేస్తారు. ఇయర్ రాసిస్తారు. అప్పుడేమైతుంది ఓల్డ్ బాండ్ అప్పటి నుంచి మీరు రికవరీ చేసుకోలేరు. కోర్ట్‌లో కేసేయలేరు. ఇప్పుడు డేట్‌ని బట్టి మీరు వేయగలుగుతారే గానీ అప్పటి నుంచి మీరు వేయలేరనమాట. సో, ఇలాంటి ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొసీడ్ అవ్వకుండా ఒక అడ్వకేట్‌ని కన్సల్ట్ అయ్యి ఒపీనియన్ తీసుకొని తర్వాత ప్రొసీడ్ అవ్వండి. ఓకేనా?